వెంకటేశాయ గేయ రామాయణం కిష్కింధకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. వారిలో వినతుడను వీరునొకని శతసహస్ర వానరులు చేదోడుగా పోయి తూర్పు దిక్కున సకలము సరుగున గాలించి రమ్మనియను. నీలును అంగదుని హనుమంతుని భల్లూకరాజైన జాంబవంతు దక్షిణపు దిక్కుగా పొమ్మనియను. అనువనువు శోధించి రమ్మనియను. ఆ పైన సుషేనాది ఋషి తనయుల దరిజేరి వినయానాంజలించి మీరెల్ల పశ్చిమపు భాగమంతా ప్రత్యనువు వెతకమని వీడుకొనే. ఆపిదప శతవలిని చేరబిలిచి ఉత్తరపు దిక్కుగా వెళ్ళమనెను. మనకచట సీత జాడే తెలిసిన మిత్రుని రుణమింక తీరుననెను. నేటికి ఒక్క నెల గడువు మీకు నాటికి తీరవలె మిత్ర కార్యం అని తనదు మూకలకు ఆనతిచ్చి ఆపిదప హనుమనే చేరబిలిచి. శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. నీదు గమనానికే అడ్డు కానరాదు వామని అవని నీకెదురు లేదు. నీ సాటి ఇంకెవరు లేరు సుమ్ము ఈ పనిని చేయగలవాడవీవే అనుచున్న సుగ్రీవు ఆజ్ఞ చేత తన కార్య సాధకుడు హనుమేనని గుర్తించి దాశరథి సతికిమ్మని గుర్తుగా నిచ్చే తన ఉంగరాన్ని. వాత్సల్య భావాన శ్రీరాముడు ఒసగిన అంగుళిని తలను దాల్చి భక్తితో ఆ ప్రభుని చరణమంటి హనుమయ్యట నుండి బయలుదేరే. కపిరాజు కోట్లాది సైన్యమంతా దిక్కులను అనువనువు గాలించిన సీతమ్మ జాడయే దొరకదాయే. అంతలో నెల గడువు ముగిసిపోయే. సీతకై మూడు దిక్కులకేగిన వానరులు విఫలులై తిరిగి రాగా దక్షిణపు దిక్కులో వెతకతున్న హనుమారులాశయే వీడలేక మరికొంత కాలము వారెల్లరూ వెదకగా వరి పుష్యము గడిచెను. మాఘమాసము కూడా మించిపోయే. అంతలో ఫాల్గుణము వచ్చి పడియే. విడువక వింధ్యాద్రి వెదికి వారు అట నుండి యోజనము సాగినారు. అచట వారంధకారము నిండిన ఒకానొక బిలములో జారినారు. అచటొక్క బంగారు వనమున్నది. అక్కడొక తపస్విని కనపడినది.
స్వయం ప్రభాను పేరు తనదన్నది ఆతిథ్యమిచ్చెదను ఆగమంది వచ్చిన పని ఏమి తెలుపమంది చెప్పిన కథ ఎల్ల తాను వింది ధారపోసిన దామె తన తపసును కడలిదడి చేర్చింది కపివరులను ఆపిదపదీవించి మరలిపోయే కను ముందు కడలేని సంద్రమాయే ఇచ్చిన గడువెప్పుడు దాటిపోయే ఆపదే గడువగా రానిదాయే శ్రీరామ రామ రామ శుభనామ సీతా మనోభిరామ నీ పేరు వేయి నామాల సాటి వరనామం మేలు కరుణతోటి. ఓం నమో వెంకటేశాయ.